26/6/96 కార్యక్రమం స్టార్ట్ అయింది. అది జన విజ్ఞాన వేదిక రక్తదాతల బృందం అని పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆర్గనైజేషన్ పాపులర్ కావాలి కదా ఆలోచనతో నాయకులు ఆ పేరు ఫిక్స్ చేసినారు. ఆ రకంగా బీజం అక్కలబడింది హేతువా సంఘంలో. ఇక్కడ జన విజ్ఞానిక రక్తదాతల బృందంగా మొలకెత్తింది. నేనే కన్వీనర్గా బాధ్యతలు తీసుకున్నా. ఇది కొద్దిమందితో స్టార్ట్ అయింది కార్యక్రమం. తర్వాత ఇది రాను సంవత్సరం అయింది. అప్పుడు ఎక్కువ మంది మెంబర్స్ లేరు కాబట్టి ఎక్కువ ప్రచారం కూడా చేయలేదు. ఎందుకంటే అందరూ ఫోన్ చేస్తే మనం రక్తం వీలేము కదా, కాబట్టి కొద్దిమంది మెంబర్స్తో చేసేవాళ్ళం. ఇంకోటి ఈ రక్తదాన కార్యక్రమం చేసే పద్ధతిలో రెండు ఉంటాయి. ఒకటి సేవా దృక్పథంతో చేసేది ఒకటి. చాలా ఆర్గనైజేషన్లు ఉన్నాయి. అనంతపురంలో మాకన్నా ముందు చాలామంది ఉన్నారు. అదే ఫస్ట్ టైం కాదు, మాకన్నా ముందు వాసవి వాళ్ళంట, ఆలంబన జనార్దన్ అనే అబ్బాయి వాళ్ళందరూ ఉన్నారు, ముందు నుంచి ఉన్నారు. కానీ అప్రోచ్ ఇస్ డిఫరెంట్. అది సేవా దృక్పథంతో చేసేది, ఏదో పాపం పుణ్యం కార్యక్రమంగా. అది శాస్త్రీయ దృక్పథంతో చేసేది, ఏదో సామాజిక బాధ్యతగా చేసేది. ఏదో మంచి పని చేస్తే స్వర్గం వస్తుంది పైన పోదాం అనేది కాదు. ఇది ఒక సామాజిక బాధ్యత కదా అనే ఆలోచనతో చేసేది. ఇంకోటి సేవా దృక్పథం శాశ్వత పరిష్కారం చూపదు. మదర్ తెరెస్సా ఉంది కదా, మదర్ తెరెస్సా అప్రోచ్ సేవా దృక్పథం. అంటే ఒక అడుక్కునేవాడికి అన్నం పెట్టడం అనేది సేవా దృక్పథం. ఆ అడుక్కునేవాడు మరుసటి రోజు అడుక్కోవడం జరుగుతుంది, అడుక్కోవడం అయిపోతుంది. ఇది సేవా దృక్పథం మాత్రమే, అది తాత్కాలిక పరిష్కారం చూపదు. అని శాశ్వత పరిష్కారం ఏదంటే అడుక్కోవడానికి కారణం అసమాన వ్యవస్థ. ఈ అసమాన వ్యవస్థ కారణం దోపిడీ వ్యవస్థ. ఇది పేదరికం. అడుక్కోవడానికి కారణం పేదరికం. ఈ పేదరికానికి కారణం అసమాన వ్యవస్థ. వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడు పేదరికం పోతుంది, అప్పుడే అడుక్కోవడం అయిపోతుంది. ఆలోచించడం శాస్త్రీయ దృక్పథం అంటాం. దిస్ ఈజ్ మార్క్సిస్ట్ అప్రోచ్ అంటాం. అది మదర్ తెరెస్సా అప్రోచ్ అయితే ఇది మార్క్సిస్ట్ అప్రోచ్ అంటాం. దీనే శాస్త్రీయ దృక్పథం అంటాం. శాస్త్రీయ దృక్పథంతో పనిచేసినప్పుడే శాస్త్రీయ పరిష్కారం చూపిస్తాం అనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అప్పుడు జన విజ్ఞానిక రక్తదాన బృందంగా అయిన తర్వాత ఫస్ట్ యానివర్సరీ జరిగింది. నెల్లూరు నుంచి సుకుమార్ అనే ఒక ఆయన ఉన్నాడు, సింహపురి రక్తదాతల బృందం అని. మాకన్నా సీనియర్ ఆయన. ఫస్ట్ మీటింగ్ ఆయన ఇన్వైట్ చేసినాం. ఆయన ఎట్లా పని చేస్తారు ఏమని చెప్పినాడు, ఆయన గైడెన్స్ ఇచ్చినాడు. మళ్ళీ ఫస్ట్ యానివర్సరీకి ఆయనే వచ్చినాడు చీఫ్ గెస్ట్గా. ఆ సందర్భంలో నేనేమన్నానంటే, కాదండి జన విజ్ఞానిక రక్తదాతల బృందం అనేది ఎవరికి నోరు తిరగదు ఈ పేరు. మన ఆలోచన ఏమంటే మనం చేసే పని ఏదైనా కానీ పేదవానికి అన్నిటిని తుడిచేది కావాలా. మనం మాట్లాడే మాట ఏదైనా పేదవానికి సులభంగా అర్థమయ్యేట్లు ఉండాలంట అన్న. మనం చెప్పే కవిత కూడా చదువురాని పేదవానికి సులభంగా అర్థమయ్యేట్లు ఉండాలంట అన్న. అది 5 స్టార్ భోజనం మాదిరి కాకుండా ముద్ద ఊరిమిండి మాదిరి ఉండాలంట అన్న. పేదవారికి ముద్ద ఊరిమిండి అయితే తృప్తిగా తింటాడు, 5 స్టార్ భోజనం తినలేడు అన్న ఆలోచన అది ఎప్పుడు కూడా. కాబట్టి మనం పెట్టే పేరు కూడా పేదవారి పేదాలపైన సులభంగా మెదిలే